హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 2 రకాల ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇవి చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చిక్కుడుగాయ కూర చూద్దాము. చిక్కుడుగాయలు తీసుకొని ఈ విధంగా బాగా పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి నాటు చిక్కుడుగాయలు. ఇవి చిన్న చిన్నగానే వస్తాయండి, పొడవుగా రావు. అటు ఇటు పీస్ తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి, ముక్కలకు కూడా ఉప్పు బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా గింజలు మెత్తగా అయిపోతే ఉడికినట్లే. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి ఈ విధంగా వడబుట్టలో వడేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 ఎండుమిరపకాయ, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నానండి నేను. 1 మీడియం సైజు ఉల్లిపాయ వేసాను. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడుగాయలు వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ముందు ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ వేసాం కదండి, అందుకని చూసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు చిన్నులపాయ కారం, 2 స్పూన్లు శనగపప్పు కారం వేసుకోవాలండి. పప్పుల పొడి అంటాం కదా. ఈ కారం మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రైలోకి వేసుకోవచ్చు. లేదంటే వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇడ్లీలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కారంతో పాటు ఇది కూడా వేసుకుంటే ఫ్రైలు టేస్ట్ ఉంటాయండి. చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని దించేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈ పొడి వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ ఫ్రై చూద్దాము. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఎండుమిరపకాయ, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బెండకాయలు ఎప్పుడైనా శుభ్రంగా కడిగి తుడుచుకుంటే మనకి జిగురులాగా లేకుండా ఉంటుందండి. లేదంటే బెండకాయ ఫ్రై జిగురుగా వస్తుంది కదా. ఈ విధంగా 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత 2 స్పూన్లు చిన్నులపాయ కారము, 2 స్పూన్లు శనగపప్పు కారము వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేసాక ఎక్కువసేపు వేయించకూడదండి, కర్రీ కలర్ మారిపోతుంది. చూసారు కదా, 2 ఫ్రైలు కూడా ఒకటే రకం ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.